గిద్దలూరు మున్సిపాలిటీలో మోగిన సమ్మె సైరన్. గిద్దలూరు మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, గత సమ్మె కాలపు ఒప్పంద వేతనాలను వెంటనే అమలు చేయాలని, జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కాలం పూర్తయినా కూడా తమ డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, ఇప్పటికైనా స్పందించకపోతే రేపటి నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతున్నామని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తెలియజేశారు. కొట్టినాలో ఒక 5 కొట్టినాలో రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మెను ఉద్రిక్తం చేస్తాము. అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటాము. మా ప్రాణం పోయినా కానీ పర్లేదు, మీరు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది సార్. దయచేసి మా కష్టాలని అర్థం చేసుకోండి, పరిష్కరించమని వేడుకుంటున్నాము. మాకు సంక్షేమ పథకాలు, ఇంటి స్థలాలు కూడా మా కార్మికులకి ఎటువంటి పథకాలు కూడా అందలేదు. దయచేసి ఇళ్ళ అద్దెల్లో నివసిస్తున్నాము. ఇంటి బాధ్యతలు ఎక్కువైపోయినాయి. గత 14, 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. అదే వేతనానికి మా జీవితం మొత్తం సర్దుబాటు చేసుకోమంటున్నారు. ఇంకో 50 ఏళ్ళు బ్రతికినా కానీ 13,000తోనే మా జీవితం అంతమైపోకూడదని మేము వేడుకుంటున్నాం సార్. మేము కూడా తినాలి, మేము కూడా బ్రతకాలి, మేము కూడా మా పిల్లలు కూడా మాలా కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని వేడుకుంటున్నాం సార్. మా సమస్యలన్నీ పరిష్కరించండి.